నిజంగా దేవుని ప్రేమ మనం మామూలుగా సాక్ష్యాలు చెప్తూ ఉంటాము. దేవుడు మాకు ఇలా సహాయం చేశాడు, అలా సహాయం చేశాడు అని చెప్పి. మనం గనక అసలు ఆ దేవుని ప్రేమ ఎట్లా మానవుని పట్ల, ఇప్పుడు మనం పాడిన పాటలో కూడా దేవుని ప్రేమ. అందుకే చాలామంది జీవితాల్లో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుని ప్రేమతో బ్రతికేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే ధైర్యంతో మరి మన యొక్క విశ్వాసపు జీవితాన్ని మనం ముందుకి కొనసాగిస్తాం. దేవుని ప్రేమ గురించిన వాక్యాన్ని ఈరోజు కొన్ని మాటలు ధ్యానించాలి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. భూ సంబంధమైన ప్రేమలకి దేవుని ప్రేమ సాటి, మరి దేవుని ప్రేమ సాటి లేనటువంటి గొప్ప ప్రేమ అన్నమాట. వాక్యంలో నుంచి ఎంత చెప్పినా, ఎన్ని పుస్తకాలు ధ్యానించినా అది సరిపోదు. కానీ కొన్ని మాత్రం మనం బైబిల్లో నుంచి దేవుని ప్రేమ గురించిన విషయాలు మనం నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక్క నీ ఎడల కృప చూపుచున్నాను అన్నారు. దేవుని యొక్క చాలా సంవత్సరాల క్రితమే ఈ వాక్యము రాయబడింది. ఎవరు ఈ మాట ప్రవచించారు? ఇర్మియా అనే ఆయన కదా. పైన ఇర్మియా గ్రంథంలో వాక్యాన్ని మనం చదివాం. ఇర్మియా అనే ఆయన ఈ వాక్యాన్ని చాలా కాలం క్రిందట దేవుడు ప్రత్యక్షమై ఏమని తెలియచేశాడు? ఆయన దేవుడే చెప్పిన మాట గురించి చెప్తూ, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతూ ఉన్నాను కనుక విడువకని ఎడల కృప చూపిస్తాను. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నాడంట? శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నేను అంతకు ముందు కూడా చెప్పాను, ప్రేమల్లో మరి అన్నదమ్ముల మధ్యలో ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ప్రేమ, స్నేహితుల మధ్యలో ప్రేమ, బంధుమిత్రులతో ప్రేమ కదా, బంధువుల మధ్యలో ప్రేమలు, ఇవన్నీ కూడా నేను గత వారం కూడా జ్ఞాపకం చేస్తూ, వీటన్నిటికంటే కూడా మరి నిత్యము నిలిచేది ఏంటంటే యేసు ప్రభు కల్వరిలో మనకు చూపించిన ప్రేమే అది శాశ్వతమైనటువంటి ప్రేమ. ఈ పాటలో కూడా అదే విషయాలు రాశారు. మరి ఈ యేసు చాలా ప్రేమలు అవి అలా ఉంచితే, దేవుని ప్రేమ గురించి నేను గత అంటే ఈ శ్రమ దినాలు మాట్లాడిన వాటిలో చెప్పాను. దేవుని ప్రేమని నేను చెప్పుకున్న మాటల్లో ఏంటంటే అగాపే అనేటువంటి ప్రేమ గురించి మనం నేర్చుకున్నాం కదా. దేవుని ప్రేమని ఏమన్నారు? గ్రీకు భాషలో దేవుని ప్రేమను అగాపే అన్నారు. అగాపే అనే మాట వాడారు. ఏ మాట వాడారు? అగాపే అని వాడారు అనమాట. ప్రేమించుట, దేవుడు ప్రేమని మాట్లాడుతూ గ్రీకులో అలా వాడారు. లాటిన్ భాషలో దేవుని ప్రేమని చెరుతాస్ అనే మాటను వాడటం జరిగింది. మీకు తెలుసా బైబిల్ ఏ భాషలో రాశారు? ఫస్ట్ ఏ భాషలో రాశారు? ఆదిమ హెబ్రూ భాషలో రాశారు. తర్వాత గ్రీకు భాషలోకి, తర్వాత ఆయా భాషలు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ, తర్వాత లోకల్ లాంగ్వేజ్ అన్నీ కూడా వచ్చాయి. మనది కూడా లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష. కాబట్టి ట్రాన్స్లేషన్స్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆదిమ హెబ్రూ భాష, తర్వాత గ్రీకు భాషలోకి రాసినప్పుడు గ్రీకు పదములో అగాపే అనే మాటని వాడారనమాట. అంటే ఆ పాటకి అర్థం ఏంటంటే షరతులు లేనటువంటి ప్రేమ, పరిమితి లేనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, నిస్వార్థంతో కూడిన ప్రేమ, ప్రతిఫలాన్ని అపేక్షించకుండా చూపించే ప్రేమని అగాపే ప్రేమ అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దేవుని ప్రేమని నేను ఇప్పుడు చెప్పాను, లాటిన్ భాషలో ఏమన్నారంటే చెరుతాస్ అనే మాట వాడారు. చెరుతాస్ అనే మాట దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ అక్కడ, ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు తల్లిదండ్రుల మధ్యలో ప్రేమలు వస్తాయి, భార్యాభర్తలు లేకపోతే పిల్లలు ఇట్లాగా అన్నదమ్ముల మధ్యలో ప్రేమలు ఇలా వస్తాయి కదా. అది రాసేటప్పుడు ఈ మాటను రాసినప్పుడు లాటిన్ భాషలో దేవుని ప్రేమను గురించి మాట్లాడుతూ చెరుతాస్ అనే మాటను వాడటం జరిగిందన్నమాట. అంతేకాదు సహోదర ప్రేమ అంటే ఒకరి పట్ల ఒకళ్ళు చూపించే ప్రేమని ఆ మాటకి ఏమని రాస్తారంటే ఫిలియో అనే మాటని వాడటం జరిగింది. అలా మిగిలిన వాటిని కూడా కొన్ని వాడారు. వాటిని బట్టే, ఆ అర్థాన్ని బట్టే మన వాక్యాన్ని కూడా నేర్చుకుంటాం అన్నమాట. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుందాం అనుకున్నది దేవుడు మానవాళి పట్ల ఉన్నటువంటి ప్రేమ గురించినటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. మరి అగాపే ప్రేమ అనే దానికి దేవుని యొక్క ప్రేమ
మానవుల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ? మధ్యలో ఆగిపోయేది కాదు, మధ్యలో విడిచిపెట్టేది కాదు, కోపం వస్తే వదిలేసేదే కాదు, కోపం వస్తే క్రమశిక్షణలో పెట్టేది దేవుని ప్రేమ కానీ వదిలేసే ప్రేమ కాదు. అది శాశ్వతమైనటువంటి ప్రేమ, హద్దులు లేనటువంటి ప్రేమ, హద్దులనేవి లేకుండా దేవుడు మానవులను ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు సాక్ష్యాలు చెప్తా ఉంటాం. ఆ సాక్ష్యాల వెనకాల అసలు ఉన్న విషయం ఏంటంటే దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ కదా. ఏ విషయమైనా తీసుకోండి, ఏంటి సాక్ష్యం చెప్తున్నామంటే దేవుడు మన పట్ల ఏ ప్రేమ అయితే చూపించారో దాన్ని మనం ఆయా రూపాల్లో సాక్ష్యాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఇర్మియా అంటున్నాడు, చాలా సంవత్సరాల క్రితమే ప్రవచించారు, మరి శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మధ్యలో దేవుడు మరి విడిచిపెట్టడం కానీ, మరి మధ్యలో అర్థాంతరంగా వదిలేయటం కానీ, లేకపోతే మన మీద మనం చేసిన పనులకి చాలా కోపం వచ్చి మనల్ని వదలటం కాదు, కానీ క్రమశిక్షణలోకి ఆయన మనల్ని నడిపిస్తారనమాట. ఆ విషయాలు దేవుని ప్రేమని మనం నేర్చుకోవాలని. దేవుని ప్రేమ శాశ్వతమైనది, షరతులు లేనిది దేవుని ప్రేమ. కొన్ని చోట్ల ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, కింద ఏమని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో? కండిషన్స్ అప్లై అని రాసి. అంటే మేము పెట్టే కండిషన్స్కి మీరు ఓకే చేస్తేనే మీరు దీన్ని తీసుకోండి అని అర్థం. కానీ దేవుని ప్రేమలో షరతులు అనేవి ఉండవు. ఎక్కువ మానవ ప్రేమ అంతా కూడా కండిషన్స్. వాళ్ళు మాకు చేస్తే మేము మీకు చేస్తాం, వాళ్ళు మాకు ఇలా చేస్తే మేము వాళ్ళకి చేస్తాం. అది మామూలుగా సమాజంలో, ఈవెన్ క్రిస్టియన్ సమాజంలో కూడా ఉన్న ప్రేమలు అలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రభు యొక్క ప్రేమ మాత్రం అవధులు లేని ప్రేమ, పరిమితి లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్ అనమాట. షరతులే ఉండదు ఈ ప్రేమకి. శాశ్వతమైన ప్రేమ, మధ్యలో మనల్ని అర్ధాంతరంగా విడిచిపెట్టే ప్రేమ కాదు. అది దేవుని యొక్క ప్రేమ. ఒక్కొక్కసారి కొంతమంది చాలా మరి మంచిగా, చాలా గొప్ప అని చెప్తా ఉంటాం. అలాంటి మనుషులే మళ్ళీ కొంతకాలానికి వాళ్ళ శత్రువులు అవ్వచ్చు కదా. ఒక సామెత ఉంది, ఎక్కువగా స్నేహంగా ఉండేవాళ్ళే కొన్ని సంవత్సరాల తర్వాత శత్రువులుగా మార్చబడతారని. తెలుసా ఆ సామెత? అవి కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈరోజు మన దేవుని యొక్క ప్రేమ ఏ కోణాల్లో దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తా ఉన్నాడు? నెంబర్ 1, ఫస్ట్ వన్, నిజంగా ఆయన సృష్టికర్త అయిన దేవుడు అనే విషయాన్ని మరి ముందు జ్ఞాపకం చేసుకోవాలి. మాటతో మరి ఆది అంత శూన్యముగా నిరాకారంగా ఉన్నప్పుడు ఆయన మాటతో ఈ సృష్టి అంతటిని చేసిన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఏ విధానాల్లో ఆయన ప్రేమిస్తా ఉన్నాడు? ఈరోజు మన జీవితంలో ఏ పాత్రల్లో ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు? ఏ సంగతుల్లో ఆయన మన విషయాల్లో జోక్యం చేసుకుంటారు? నెంబర్ 1 నేను చెప్పాలనుకున్న మాట, ఫస్ట్ దేవుడు ఒక తల్లిలాగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఏ పాత్రలు మనకి ఆయన పోషిస్తా ఉన్నాడు అని అంటే, ప్రేమ, ఎన్ని ప్రేమలు ఏ విధానంలో భూమి మీద మన పట్ల ఆయన చూపిస్తున్నాడు. యెషయా గ్రంథంలో మనం చాలాసార్లు చదువుతుంటాం. ఒక తల్లిలాగా దేవుడు మనల్ని మరి ఆదరిస్తాడు అనే వాక్యాన్ని యెషయా గ్రంథంలో రాస్తుంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఇలా రాసింది కదా, ఒక తల్లిలాగా దేవుడు తన ప్రేమను మనకి చూపిస్తాడు. తల్లి తన పిల్లల్ని ఎలా ప్రేమిస్తుందో అందరికీ తెలుసు, తల్లికి తెలుసు, తండ్రులకి తెలుసు. కాబట్టి దేవుడు మనల్ని ఒక తల్లి పాత్రలో ఉంటూ మనకి ఎలా సహాయం చేస్తాడు? 49వ అధ్యాయం యెషయా గ్రంథంలో 14వ వచనంలో, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనిచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా దేవుడు మనకి తన ప్రేమను చూపిస్తున్నాడు? ఆ మాటలు మనం నేర్చుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రేమను మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎట్లా ఏ పాత్రలో పోషిస్తూ మన జీవితంలో ఆయన మనకు సహాయం చేస్తాడు. తల్లిదండ్రులు ఉన్నా, తల్లిదండ్రులు లేకపోయినా, ఉన్నవాడిని చూడకపోయినా, ఆ తల్లిదండ్రులు భూమి మీదే ఉంటూ పిల్లలు పట్టించుకోకపోయినా, బాగా పట్టించుకున్నా, లేకపోతే ఒకవేళ భూమిని విడిచి వెళ్ళిపోయినా తల్లి, దేవుడు అంటాడు తల్లి పాత్రగా దేవుడు మనకి తల్లిగా ఉండి ఆయన మనకి మేలుని ఎలాగంట, దేవుని పిల్లలు ఏమనుకుంటున్నారంట, దేవుడు నన్ను మర్చిపోయాడని మీరు అనుకుంటున్నారు అని చెప్తూ 15వ వచనంలో రాస్తుంది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను,
చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నది. స్త్రీలకి పురుషులకి అందరికీ తల్లి మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి తల్లి ఎవరు? మా అమ్మ ఇక్కడ లేదు, మా అమ్మ ఉంటే బాగా చూసుకునేది మమ్మల్ని, లేకపోతే మేము మా అమ్మ నాన్న ఉండి కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఉన్నా చూడలేని పరిస్థితి, ఉన్నా పట్టించుకోరు, లేకపోతే అసలు విడిచిపెట్టేస్తారు. ఇలా చాలాసార్లు అనేక రకాల పరిస్థితులు చూస్తూ ఉంటాం. కొన్ని తెలియక కొన్ని తెలిసి చేసే ఈ పనుల్లో దేవుడు ఏమంటాడంటే, స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను ఎప్పుడైనా సరే కరుణించకుండా మరుస్తుందా? ఒక్కోసారి తల్లి తన పిల్లలను మర్చినా మరవచ్చు, కానీ నేనైతే మాత్రం మిమ్మల్ని మర్చిపోను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీ తన గర్భాన పుట్టిన పిల్లైనా పిల్లాడైనా ఎవరినైనా ఒకవేళ వాళ్ళైనా మర్చిపోవచ్చు, ఆ తల్లి అయినా చాలా అన్నిటికంటే మించినటువంటి తల్లి యొక్క ప్రేమ ఎక్కువగా అది ఎంత శ్రేష్టమైనదంటే, బాగా ఎక్కువగా ఫ్యామిలీలో ఎఫెక్షనేట్గా ఉండేది తల్లి యొక్క ప్రేమ. తల్లి ఏంటంటే ఇంకా ముందు వెనక ఆలోచించకుండా ప్రేమిస్తుంది. తండ్రి గొప్పగా నా పిల్లలు ఉండాలి అని బాధ్యత తీసుకుని చేస్తారు. వాళ్ళు మనం కనిపిస్తాం, వాళ్ళు కనిపించరు, అదే తేడా. అయితే దేవుడు ఏమంటాడంటే, నేను ఒక తల్లి తన పిల్లల్ని అయినా మర్చినా మరచొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, చూడండి పేపర్స్లో చూస్తూ ఉంటాం, చిన్న పిల్లల్ని పుట్టిన వెంటనే కూడా మనం వెళ్ళిన హోమ్లో ఆ ముందు పాట పాడిన పాప భవానీ అనే ఆ పిల్ల, ఆ అమ్మాయిని తల్లి డెలివరీ అవ్వగానే తెచ్చి హోమ్లో పెట్టారన్నమాట. వాళ్ళ అమ్మ ఆ పిల్లని అలా హ్యాండ్ ఓవర్ చేసేసింది హోమ్కి. పుట్టగానే పెంచకుండా డెలివరీ అయిన వెంటనే హోమ్కి పంపించడానికి వాళ్ళ అమ్మ ఒప్పుకొని ఆ పిల్ల అలా 1 డే నుంచి కూడా అక్కడనే పెరుగుతూ వచ్చింది హోమ్లో. అంటే ఒకవేళ తల్లైనా మర్చిపోవచ్చు కదా అండి, తల్లైనా మరవచ్చు, కానీ దేవుడైతే మాత్రం మనల్ని విడిచిపెట్టకుండా మన జీవితాల్లో తల్లి పాత్రను ఆయన పోషిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ఆదరిస్తాడు. అందరినీ, స్త్రీలని పురుషులను అందరికీ కూడా ఒక తల్లిగా దేవుడు, తల్లులైనా మరవచ్చు కానీ దేవుడు అన్నాడు ఇక్కడ, ఒకవేళ తల్లైనా మర్చిపోవచ్చు కానీ నేనైతే మిమ్మల్ని నేను మర్చిపోనని దేవుడు వాగ్దానం చేస్తాడు. అలాగే ఎంతోమంది చూడండి, డస్ట్బిన్స్లో వేసిన పిల్లల్ని మనం పేపర్లో చదువుతూ ఉంటాం. అలా చెత్తబుట్టలో వేశారని, ముళ్ళ కంపులో వేశారు ఒక చిన్న పాపని, బాబు అని చెప్పి, లేకపోతే ట్రైన్స్లో వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఏంటి అదంతా? కన్న తల్లే విడిచిపెట్టేస్తుంది. అయితే దేవుడు అంటాడు, ఒకవేళ అలాంటి తల్లి అయినా మర్చిపోవచ్చు కానీ నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోనని తల్లి పాత్రలో దేవుడు మనకి ప్రతిరోజు ఒక తల్లిగా ఉండి దేవుడు మనల్ని నడిపిస్తున్నందుకు మన దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి పాత్రగా ఆయన తీసుకుని ఆయన మనకి ఎంతో సహాయం చేస్తారు. తల్లులకి చాలాసార్లు ఒక రకమైన కొన్ని సందర్భాల్లో కొంత అజ్ఞానపు ప్రేమ ఉంటుంది, అజ్ఞానంతో కూడిన ప్రేమ ఉంటుంది. అది జ్ఞానంతో కూడిన ప్రేమ ఉంటుంది, అజ్ఞానంతో కూడిన ప్రేమలు ఉంటా ఉంటాయి. అయితే ఎలాంటి తల్లులున్నా భూమి మీద అందరికీ తల్లిగా ఉండే పాత్ర మాత్రం దేవుడు మన జీవితాల్లో పోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకోండి దేవుని బిడ్డలారా. ఒకవేళ తల్లిగా మన జీవితాల్లో మనం చాలాసార్లు వాళ్ళు ఉంటే బాగుండు, వీళ్ళు ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది, అనుకుంటా ఉంటాం. ఎవరున్నా ఎవరు లేకపోయినా తల్లిగా దేవుడు మనకు ఉన్నట్లయితే ఎవరు నో చేంజ్. మదర్ అనే దానికి ఇంకా తల్లే, ఆ దేవుడే మనకి తల్లి అయితే మన ఇంకా జీవితంలో మార్పే లేకుండా ఎన్నటికీ ఆయన మనకి తల్లిగా ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ అందుకే ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ ఆయన అంటున్నాడు, చూడండి నేను మిమ్మల్ని అరచేతుల మీద చెక్కుకున్నాను. దేవుడు మనల్ని ఎక్కడ చెక్కుకున్నాడట? ఒక తల్లిగా ఉంటున్నాను మీకు అని చెప్తున్నాడు. మనందరికీ తల్లి ఆయన. మనందరినీ ఎక్కడ చెక్కుకున్నారు? అరచేతుల్లో చెక్కుకున్నారు. మన మొహాన్ని మనం చూసుకోవాలంటే మనం ఏం చేయాలండి? అద్దంలో చూసుకోవాలి కదా. మన మొహం ఎలా ఉందో అని ఒకవేళ చూసుకోవాలనుకున్నాం అనుకోండి, అద్దం దగ్గరికి వెళ్తే కానీ అర్థం కాదు. కానీ అరచేయి చూడండి, వెంటనే మనం చూడగలిగేది ఏంటి? అరచేయినే చూస్తూ ఉంటాం. గీతలను చూస్తే శకనాలు అవి కాదు నేను చెప్పింది. దేవుడు మనల్ని ఎలా చెక్కున్నాడు అంటే ఇమీడియట్గా మనం దేవుడికి కనిపిస్తాం అనమాట. ఇమీడియట్గా కనిపించేది అరచేయి. కాబట్టి దేవుడు మనల్ని ఇక్కడ చెక్కుకొని మనల్ని చూస్తూ ఉంటాడు అనమాట. అందరినీ ఒకే చేతి మీద చెక్కగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు తల్లి లాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తాం. ఎలాంటి ప్రేమతో?
తల్లి తన పిల్లల్ని ఎలా ప్రేమిస్తుందో, కొంతమంది ఎట్లా ఉన్నా సరే దేవుడైతే మాత్రం తల్లిలాగా మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఇంకా రెండో విషయం ఏంటంటే, తండ్రిగా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. 146వ కీర్తన చూడండి, ఒక తండ్రిలాగా. కీర్తనల్లో 146వ కీర్తన, ఒక తండ్రిలా దేవుడు మనల్ని ఎలాగా ప్రేమిస్తూ ఉన్నాడో అక్కడ రాస్తుంది. 146వ కీర్తనలో చూడండి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను అని చెప్తూ ఆ కిందకు వచ్చిన తరువాత అక్కడ వచనాలు మనం చూసినట్లయితే 5వ వచనం, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడో వాడు ధన్యుడు అని చెప్తూ ఆ కింద వచనాలన్నీ, ఆయన ఎన్నడూ మాట తప్పుడు, బాధపరిచే వారికి న్యాయం తీరుస్తాడు, ఆకలి ఉన్న వారికి ఆహారం దయచేస్తాడు, బంధింపబడిన వారికి విడుదల, ఇవన్నీ చదువుతూ 9వ వచనంలో ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఎలా ఉన్నా ఆయన బైబిల్లో ఇంకా కీర్తనలో ఏముందంటే, తండ్రి లేని వారికి ఒక తండ్రిగా, తండ్రి ఉన్నవారికి తండ్రి లేని వారికి అందరికీ తండ్రి, తండ్రులకు కూడా ఆయన తండ్రి. చెప్పండి అన్నమాట, ఏం చెప్పారు? తండ్రులకు కూడా ఆయనే తండ్రి, మనందరికీ కూడా తండ్రి. పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త అని రాసి. మనం చాలాసార్లు ఇలాగ అనుకుంటారు ప్రజలు, ఏమంటే మాకు మా నాన్న లేడు, లేకపోతే ఇలాగా ఉండి కూడా ఇలా సహాయం చేయడు, లేకపోతే అట్లాగని పిల్లలు అనుకుంటారు, తండ్రులు అనుకుంటారు, తండ్రులు అనుకుంటారు. తండ్రులకి దేవుడే తండ్రి, పిల్లలకి దేవుడే తండ్రి, తల్లులకు కూడా దేవుడే తండ్రి, అందరికీ తండ్రి దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనకు తండ్రి. తండ్రి లాంటి ప్రేమ తండ్రి ఎప్పుడు కూడా బాధ్యతలు తీసుకొని పిల్లలు ప్రయోజకులు అవ్వాలి అని చెప్పి ఎక్కువగా కనబడకుండా ఆశించేది, కోరుకునేది తండ్రులు. ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్కి మనం ఎక్కువగా స్త్రీలు అట్లా కనిపిస్తారు, కానీ కనబడకుండా గొప్ప సేవ సర్వీసులు కుటుంబానికి అందించేవారు తండ్రులు. ఒకవేళ అలా లేకపోతే అందించాలని కూడా వాక్యాన్ని బట్టి మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు దేవుడే మనందరికీ కూడా తండ్రిగా ఉన్నాడని వాక్యంలో రాబట్టి, బైబిల్లో మనం చదివినప్పుడు 12 సంవత్సరాలు వయసున్న అమ్మాయి చనిపోతే ఎవరు వెళ్ళారు? వాళ్ళ అమ్మగారు వెళ్ళారా, వాళ్ళ నాన్న వెళ్ళారా? వాళ్ళ అమ్మ వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మీరు ఎలాగైనా మా ఇంటికి రావాలి, నా యొక్క కుమార్తె చావు సిద్ధమై ఉన్నదని పరిగెట్టుకుంటే వెళ్ళిన వ్యక్తి ఎవరు? తండ్రి వెళ్ళాడు. కనాను స్త్రీ దగ్గర, కనాను స్త్రీ యొక్క కూతురికి దెయ్యం పట్టినప్పుడు వెళ్ళింది ఎవరు? అక్కడ స్త్రీ వెళ్ళింది. ఇక్కడ మనం చదివితే కనుక పురుషుడు, వాళ్ళ నాన్న వెళ్ళారనమాట. కాబట్టి స్త్రీలు పురుషులు కూడా ప్రార్థించేవారుగా, దేవుని దగ్గరికి వచ్చేవారుగా ఉండాలండి. కుటుంబంలో రక్షణ లేని వారు అలాంటి వారు ఉన్నట్లయితే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళు దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఆయనే మనకు తండ్రి, తండ్రి లేని వారికి తండ్రి అని ఉంది. పరిశుద్ధాలయమందుండు దేవుడు అందరికీ తండ్రి అని కీర్తనకారుడు చెప్పాడు. మనందరికీ తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో పిల్లల మీద, అలాంటి ప్రేమ సృష్టికర్త అయిన దేవుడే మనకి తండ్రి అయితే మనకి కొదువు అనేది ఉండదు. అంత గొప్ప ప్రేమను దేవుడు మన పట్ల చూపిస్తున్నాడని నేను మీకు తెలియజేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు తండ్రి పాత్రగా మన జీవితాలు ఎప్పుడైనా సరే, వాళ్ళు ఉంటే ఎలా చేసి పెట్టు, బాగా వినండి, మా వాళ్ళు ఉంటే ఎలా చేసి పెట్టు, మా తండ్రి ఉంటే అలా చేసేవాళ్ళు, ఇది సహజంగా అనుకునే విషయమే, అంటే తప్పేం కాదు. కానీ అప్పుడు మీకు గుర్తు రావాలి, నా దేవుడే నాకు తండ్రి అని. ఈ సృష్టికర్త అయిన ఆయన నేను నమ్ముకున్నాను, ఆయనే నాకు తండ్రి అని విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు ఎప్పుడు ప్రార్థన చేసినా ఏమని ప్రార్థన చేసేవాడని చెప్తాను. 89వ కీర్తనలో తప్పకుండా మనం ఆ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన తండ్రి అనే విషయాన్ని దావీదు చాలా చాలా తన జీవితంలో ఎక్కువగా ప్రజెంట్ చేసినట్లుగా దేవుని వాక్యాల్లో మనం చదువుతూ ఉంటాం. 89వ కీర్తనలో దావీదు అంటాడు, చూడండి ఆయన ఏమంటాడంటే 26వ వచనంలో, నీవు నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా దావీదు తను ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడు? సృష్టికర్తమైన దేవ, నువ్వే నాకు తండ్రివి, నువ్వు నాకు దేవుడువు అని చెప్పి అతడు అలా ప్రార్థన చేస్తూ ఉంటాడని బైబిల్లో రాసింది. అలా ప్రార్థన చేయటం వల్ల
దేవుడు అతనికి తోడుగా ఉండి అందరిలోకి జ్యేష్ఠ కుమారునిగా చేశాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే గొప్ప స్థాయిని, గొప్ప స్థానాన్ని దావీదుకి దేవుడు ఇచ్చాడు. ఎందుకు అలా ఇచ్చాడంటే, దేవుడు ఎప్పుడు ప్రార్థన చేసినా నువ్వే నాకు తండ్రివి దేవా అని పెట్టి ప్రార్థన చేసేవాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పాఠాలు అప్పచెప్పినట్టు బైబిల్ అప్పచెప్పాల్సిన అవసరం లేదు. దేవా నువ్వు నాకు తండ్రివి, నువ్వే నాకు తండ్రివి దేవా, నువ్వే నాకు దేవుడు తండ్రి. తండ్రి నువ్వే నాకు సహాయం చేయతండి. తండ్రి నా పనుల్లో నువ్వు నాకు సహాయం చేయతండి. తండ్రి నా యొక్క పరిస్థితుల్లో నువ్వు నాకు సహాయం చేయతండి. నువ్వే నాకు తండ్రులు ఉన్నవాడికి ఆయనే తండ్రి, తండ్రులు లేని వారికి ఆయనే తండ్రి, తండ్రులకు కూడా ఆయనే తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అలా ప్రార్థన చేసేవాడట. దేవా నీవు నా తండ్రివి, నా దేవుడువు అని ప్రార్థన చేస్తున్నందుకు దేవుడు దావీదుని అందరికంటే ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడని బైబిల్లో రాసి. సో ఈరోజు మనం కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు ఏమని ప్రార్థన చేసుకోవాలి? యేసు ప్రభా మరి అదే హడావిడి పడిపోతా, నువ్వు సహాయం చెయ్యి, మన మైండ్ పెట్టి దేవా నువ్వు నాకు తండ్రివి, నన్ను కన్న దేవుడు నీవు, నన్ను కన్న తండ్రివి. మన శరీర సంబంధంగా తల్లిదండ్రులు కన్నారనుకోండి, ఆత్మలో యేసు ప్రభు రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన రక్తాన్ని చిందించి మనల్ని కొన్నారు కాబట్టి మనకి తండ్రి ఎవరవుతారు? దేవుడే మనకి తండ్రి అవుతాడు. అందుకని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన అలా చేస్తే గనక అందరికంటే ఉన్నతమైన స్థానాల్లో అలాంటి వారిని ఉంచుతాడని బైబిల్లో 89వ కీర్తనలో రాసిన. అతని జ్యేష్ఠ కుమారునిగా చేశాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరి కంటే ఉన్నత స్థానాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు నా హృదయానుసారుడు అని చెప్పాడు. నాకు ఇష్టమైనది ఏదో దావీదు అలాగే చేస్తాడని చెప్పాడు. ఏంటి ఆయనకి ఇష్టం? మనం ఆయన తండ్రి అని పిలవటం దేవుడికి ఇష్టం. దావీదు అలాగే తండ్రి అని ప్రార్థన చేశాడు. అందుకే దావీదు అంటే దేవుడికి ఇష్టం. మనం అలా పిలిస్తే దేవుడికి మనమంటే కూడా ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా సరే అవసరం ఉందనుకుంటే, ఏదైనా అవసరం పడిందనుకుంటే హడావిడి పడతా అమ్మకి చెప్పి నాన్నకి చెప్పి వాళ్ళని కూడా హడావిడి పెట్టి ఇంత చేస్తూ ఉంటాం. వాళ్ళకి చెప్పొచ్చు, కానీ అందరికీ తండ్రి ఆయనే కాబట్టి మనం కూడా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ దావీదు చేసినట్లుగా చేస్తే ఉన్నత స్థలంలో మనం నిలబెడతాడు. అక్కడ పత్రికల్లో కూడా పౌలు గారు రాశారు. అందుకే మనం ప్రార్థన చేసుకునేటప్పుడు అబ్బా తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. మీకు తెలుసా, క్రైస్తవ్యంలోనే దేవుని తండ్రి అని పిలుస్తారు. మామూలుగా బయట ఎక్కడైనా తండ్రి అని పిలిస్తే అది తప్పు కిందకి వెళ్తుంది. ఖచ్చితంగా బైబిల్ దేవుని నమ్ముకున్న వాళ్ళే చూడండి, ఏమని పిలిస్తే తండ్రి అని పిలిస్తే అది గొప్ప రక్త సంబంధం. ఎందుకంటే యేసు ప్రభు కల్వరిలో ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తంతో మనం వెలపెట్టి కొన్నారు కాబట్టి మరి మనకు తండ్రి ఎవరవుతారు? అందరికీ తండ్రి దేవుడే. ఇంకా అది మర్చిపోకుండా ఉండాలి. మనం కష్టం వచ్చినప్పుడు మర్చిపోకుండా ఉండి అబ్బా తండ్రి నాయనా నువ్వు నాకు సహాయం చేయను ఆయన. చాలా మంది మీకు గుర్తుందో లేదో, భాగ్యలక్ష్మి ఆంటీ గారు అని ఒక ఆంటీ గారు ఉండేవారు. ఎంతమంది తెలుసు? భాగ్యలక్ష్మి ఆంటీ గారు కదా, ఇప్పుడు లేదు, ప్రభువులో నిద్రించారు. ఆమెకి నాకు కొన్ని సంవత్సరాలు, చాలా తక్కువ సంవత్సరాలు పరిచయం. ఆ తక్కువ సంవత్సరాల్లో ఆమె ప్రతిసారి ఆమె ఏమంటదంటే నాన్నగారు అని అంటది అన్నమాట. ప్రార్థనలో అంటారు ఆమె అలాగా, నాన్నగారు మీరు నాకు ఇలా సహాయం చేయండి నాన్నగారు. ఆమె వయసు చూస్తే 80 సంవత్సరాలు పైబడి ఉంటుంది. 80 సంవత్సరాలు పైబడి వయసు ఉన్నటువంటి ఆమె ఎవ్రీ టైం నేను గమనించేదాన్ని, గుర్తించేదాన్ని, మంచి ప్రార్థనా పరురాలు ఆమె. అనేవారు నాన్నగారు మీరు నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేశారు. నాకు ఆ మాట వాడినప్పుడు చాలా సంతోషంగా ఉండేదండి. నాన్నగారు తండ్రి మీరు నాకు ఇలా సహాయం చేయండి. ఎక్కువసార్లు తండ్రి అని కూడా ఆమె వాడలేదండి. ఎక్కువసార్లు ఆమె నాన్నగారు అని పిలిచేవారు. నాన్నగారు మీరు నాకు ఈ సహాయం చేసి పెట్టండి, నాన్నగారు నేను ఇంత ఇబ్బందిలో ఉన్నాను నాన్నగారు మీరు నాకు సహాయం చేయండి అని చెప్పి ఆమె అలాగ ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఆయన మనకు తండ్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని దేవుడి వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే తల్లి లాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు, తండ్రి లాంటి ప్రేమను దేవుడు మనకి చూపిస్తాము. అందుకే మనం నిజంగా దేవుడికి ఎంతైనా రుణస్థలం. ఆమె అన్నిసార్లు అన్నప్పుడు నా హృదయానికి చాలా సంతోషం అనిపించింది అనమాట.
నాన్నగారు అని ప్రార్థనలో మొదలు పెట్టేవారు. నాన్నగారు అని పిలిచేవారు అనమాట. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎవరి నోట్లో, కానీ ఆమె ఆ మాట వాడడం నాకు ఎంత సంతోషం అనిపించేదో. ఎంత 80 సంవత్సరాలు పైబడి వయసున్న ఆవిడ దేవుణ్ణి నాన్నగారు మీరు రండి, మీరు నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసినాం. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ మన భూమి మీద ఉన్న తండ్రులు వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉన్నా సరే, మనమందున్న మన దేవుడు మనకు తండ్రి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఆ తండ్రి ప్రేమను మనం కూడా గుర్తుపట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని దేవుని ప్రేమతో మీకు తెలియజేస్తాం. ఇంకా ఆయన మనకి ఇంకా ఎలా మేలు చేస్తాడంటే న్యాయకర్త కదా. 146వ కీర్తనలోనే మనం చదువుకున్నాము. ఆయన ఇంకా ఎలాంటి ప్రేమ చూపిస్తాడంటే మన పక్షంగా న్యాయం చేసేటట్లుగా దేవుడు మనకి సహాయం. 146వ కీర్తనలో రాసింది 7వ వచనం, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆయన తండ్రి ప్రేమను మనకి చూపిస్తాడు. ఫస్ట్ ఎవరి ప్రేమ గురించి మాట్లాడుతున్నాం? ఒక తల్లిలాగా ఆయన మనకి తల్లి ప్రేమను చూపిస్తాడు. ఇంకా తండ్రిలాగా అందరికీ, తల్లికి తండ్రికి అందరికీ ఆయనే తండ్రి. థర్డ్ పాయింట్, న్యాయకర్తగా మన పట్ల ప్రేమను ఆయన చూపిస్తాడు. దేవుని ప్రేమ బాగా గుర్తుపెట్టుకోండి. మనము అందుకే న్యాయం చెయ్యాలి. నా జీవితంలో ఫలానా అన్యాయం నాకు జరిగిందని ఎంత మనుషుల చుట్టూ పరుగులెత్తినా ఒకవేళ న్యాయం జరగకపోవచ్చు, కానీ నీవు దేవుడి పాదాల దగ్గరకు వస్తే ఆయన న్యాయవంతుడు, తప్పక నీకు న్యాయం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చి తండ్రి నువ్వే నాకు న్యాయం తీర్చాలి ప్రభు, నాకు నువ్వు తప్ప న్యాయం తీర్చే వాళ్ళు ఎవరున్నారు, నాకు ఇలా అన్యాయమైంది నా జీవితం, నా పరిస్థితుల్లో నేను. ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పాలి. అన్యాయం చేసిన వారికి దానికి బట్టియే జడ్జిమెంట్ ఉంటుంది. ఏమన్నాను? అన్యాయం చేసిన వారికి అట్లాగనే జడ్జిమెంట్ ఉంటుంది. జడ్జిమెంట్ తప్పదు. అయితే అన్యాయం అయిపోతే మాత్రం దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే తప్ప దేవుడు అన్యాయం చేస్తాడేమో అంటే సండే స్కూల్లో వచ్చేటప్పటికి వాక్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే తెలియక పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, తెలియచేస్తాడు విషయాన్ని. తెలిసి చేస్తే అది పాపము అనే లెక్కలోకి వెళ్తాడు అనమాట. తెలిసి చేస్తా ఉంటే పాపము లిస్టులోకి అది వెళ్తుంది. అప్పుడు దానికి న్యాయ విమర్శ అనేది ఉంటుంది. అర్థమైందమ్మా? అందుకే మన జీవితాల్లో దేవుడే న్యాయకర్త. నిజంగా అన్యాయం అయిపోయింది. చాలా మంది ఇలా మాట్లాడడం నేను విన్నా. మా ఇంట్లో అన్యాయం జరిగింది, నాకు మా అక్క చెల్లెళ్ళ మధ్యలో అన్యాయం జరిగింది. చాలా మంది కుటుంబాలు 80-90 సంవత్సరాలు వచ్చినా ఎప్పుడో మా నాన్న నాకు అన్యాయం చేశాడు అనుకుంటాను. నేను చాలాసార్లు విన్నాను. నేను వాళ్ళకి 80 సంవత్సరాలు వస్తాయి, కానీ చనిపోయి ఎప్పుడో ఎన్నో తరాల క్రితం ఉన్న వాళ్ళ నాన్న ఎప్పుడో చనిపోయారు. వాళ్ళ నాన్నలో వాళ్ళ అమ్మలో పట్టుకొని ఏమంటుంటారంటే నాకు వాళ్ళు చాలా అన్యాయం చేశారండి అంటుంటారు. అయితే ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు కానీ దేవుడు అంటే ఆయన మనకి న్యాయం తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నిజమైతే, నువ్వు అన్యాయమైంది నిజమైతే రెండంతలుగా మళ్ళా నీ దగ్గరికి అది వస్తుంది. అలాంటి ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తాడు. అది దేవుని ప్రేమ. ఇది నిస్వార్థమైన ప్రేమ, కొలతలు లేని ప్రేమ, షరతులే లేనటువంటి ప్రేమ. ఇది దేవుని యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగాపే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. ఇంకా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఫలస్తీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం చాలా ఎక్సలెంట్ వర్డ్ అనమాట. మీరు ఎప్పుడు బహుశా ఎక్కువగా చదివి, కానీ ఫలస్తీయులకు రాసిన పత్రిక దేవుడు ఇంకా ఎలా ప్రేమించాడు మనల్ని అది ఇంకా తెలియజేస్తున్నాడు. తల్లిగా ప్రేమ, తండ్రి ప్రేమ, న్యాయముగా ప్రేమ, న్యాయకర్తగా ఉండి ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఇంకా ఎలాగంటే ఆయన 2వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. మరియు అపరాధములు వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములు మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వాళ్ళు పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచెను. సిలువలో
మన యొక్క అపరాధాలు, మన యొక్క దోషాలు ఉన్న పత్రాన్ని మేకులతో కొట్టివేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దోషాలు, మన యొక్క పాపాలు, మన అతిక్రమాలు, మన పితరుల పాపాలు, మన పితరుల యొక్క దోషాలు, మనం చేసినవి, వాళ్ళు చేసినవి అన్నిటినీ కలిపి శిలువ మీద ఆయన మేకులతో ఆ పత్రాన్ని కొట్టివేసి, పాపపు పత్రాన్ని కొట్టివేసి మనకి విజయాన్ని ఇచ్చాడు. మనకి విజయాన్ని ఇచ్చారు. ఎవరైతే విశ్వసించారో ఆ విషయాన్ని విశ్వసించిన వారికి రక్షణ వచ్చిందన్నమాట. అవును, నా అతిక్రమాలు, నా పాపాలు దేవుడు క్షమించమని నేను అడిగాను కాబట్టి ఆయన నన్ను క్షమించాడు. తప్పనిసరిగా ఆయన నా జీవితంలో ఇంతకుముందు నా జీవితంలో జరిగినవి క్షమించమని అడిగాను కాబట్టి ఆయన నన్ను క్షమించాడనే విశ్వాసం మనకి ఉండాలి. మనం ఆ విషయాలన్నిటి యొక్క పత్రం ఉంది, కాగితం. ఆ కాగితాన్ని సిలువకు పట్టబడి వాటిని తీసివేసి గొప్ప విజయాన్ని దేవుడు తన పిల్లలకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కల్వరిలో దేవుడు చూపించిన సిలువ యాగానికి గుర్తుగా ఈ వాక్యాన్ని బాగా చక్కగా చదవండి. ఇంకా వివరంగా మీకు అర్థమవుతుంది ఆ పాయింట్, అద్భుతమైన పాయింట్. ఇంకా దేవుడు మన కోసం ఏం చేశాడంటే ఆయన యొక్క మంచి స్నేహితుని యొక్క ప్రేమను ఆయన మనకి చూపించాడు కదా. మనం దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. ఒక్క సృష్టికర్త అయిన దేవుడు ఇన్ని రకాలుగా తన ప్రేమను మన పట్ల చూపిస్తా వస్తున్నాడు. ఇంకా ఆయన ఎవరు అనంట, ఒక మంచి చెప్పండి స్నేహితుడు అని చెప్పాడు. మంచి స్నేహితుడు, అందరికీ కూడా మంచి స్నేహితుడు. చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు మరీ ఫ్రెండ్షిప్స్ ఘోరంగా తయారయ్యాయండి. మొన్న ఒక ఆమె చెప్తున్నాను అనమాట. ఒక ఆమె అడుగుతున్నా, మీ ఫ్రెండే కదా అంటున్నాను. ఎవరో ఒక అమ్మాయిని, ఏమైంది మీ ఫ్రెండే కదా నువ్వు చెప్పొచ్చు కదా అనేసి అంటే ఆ అమ్మాయి అంటుంది, ఏం ఫ్రెండ్ లేండి, అవసరమైతే ఫ్రెండ్స్, అవసరం లేకపోతే ఫ్రెండ్స్ ఉండరు, ఫ్రెండ్స్ కాదు అని అంటాను. అది అలాగే ఉంది. అంటే అమ్మాయి అంటే మనం అనం కానీ ఏంటంట ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండే కదా చెప్పు అనేసి అంటే ఏం ఫ్రెండ్స్ ఏమన్నారు లేండి, అవసరమైతే వస్తారా లేకపోతే నువ్వు ఎవరు అనేసి వస్తారా అని ఆ అమ్మాయి అంటుంది. అప్పుడు అనుకుని అవును కదా, భూమి మీద ఉన్న స్నేహాలు ఇలాగే ఉంటాయి కదా. అందుకే మీకా గ్రంథంలో ఏమైనా రాసుంటుందంటే నీ ముఖ్య స్నేహితుడిని కూడా నువ్వు నమ్మవద్దు అని రాస్తుంది. ఎవరిని నమ్మవద్దు? నా ప్రాణ స్నేహితుడండి, నా ప్రాణం అండి అలాగే అనుకుంటా ఉంటారా? నాకు చాలా మంచి, నేను ఏ కష్టం వచ్చినా నా ఫ్రెండ్కే చెప్తానండి, నాకు ఇంత ఫ్రెండ్స్ అండి, మేము చాలా గొప్ప స్నేహితులు, గొప్ప పూర్వకాలం నుంచి స్నేహితులము అని చెప్పుకుంటా ఉంటారా? నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అంటే ఫ్రెండ్స్ అంటే అందరితో ఫ్రెండ్షిప్ చేయడం ఫస్ట్ నుంచి కూడా నాకు చాలా తక్కువ అలవాటు. ఎక్కువగా ఫ్రెండ్షిప్స్ ఏమి ఉండదు. ఒక అమ్మాయి మాత్రం మంచి ఫ్రెండ్గా ఉండేది. లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో మరి మేము సువార్త చెప్తా ఉండేవాళ్ళం. తనకి కోవిడ్ టైంలో వాళ్ళ భర్త చనిపోయారు. మేము వెళ్ళి ఆమెను కూడా పలకరించాం. అయితే వెళ్ళినప్పుడు నేను ఆమెకి యేసు ప్రభు గురించి చెప్తా ఉంటాను. నాతో పాటే వాక్యం విన్నది తను, కానీ ప్రభు నమ్ముకోలేదు. మరి మేము నమ్ముతున్నాం కాబట్టి మేము వెళితే తప్పనిసరిగా ప్రభు గురించి. అయితే భూమి మీద ఉన్న స్నేహితులు చాలామంది స్నేహాలు. సరస్వతి కూడా అలేఖ్య అనే అమ్మాయిని ఫ్రెండ్స్ తీసుకొని రమ్మంటే సండే స్కూల్కి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చింది. నిన్నటి రోజున ఆ పిల్లలిద్దరూ నాతో ఫోన్ చేసి మాట్లాడారు. నేను తప్పనిసరిగా చర్చి నుంచి ఇద్దరూ బయటికి రావడం జరిగింది. వాళ్ళలో ఒక అమ్మాయి మెడిసిన్ వాడుతుంది, ఒక అమ్మాయి వాడట్లేదు. కానీ ఇద్దరికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ బాగలేదు. మరి ఆర్థిక పరమైన సహాయం వాళ్ళలో ఒక పిల్లకైనా సరే చెయ్యాలి అని ఉదయం మనం నిర్ణయించుకున్నాం. ఫ్రెండ్షిప్స్, స్నేహాల్లో కూడా హద్దులు దాటి మాట్లాడడం, హద్దులు దాటి ప్రవర్తించడం అనేది చేయకూడదు. ఇఫ్ ఎనీ ఫ్రెండ్, ముఖ్యంగా ఆడపిల్లల స్నేహితులై ఉంటే చాలా మంచిది. మగపిల్లలైన వారి ఫ్రెండ్స్ ఉంటే మంచిది. ఒకవేళ అలా కాని పరిస్థితులు ఉంటే హద్దులలో ఉండటం అనేది మంచిది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మనందరికీ ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, ఆయనే ప్రభువు యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముని నా స్నేహితుడు అన్నట్టే. ఏమైంది ఫ్రెండ్షిప్స్ అయితే, రహస్యాలు నేనేమి దాచను నా ఫ్రెండ్కి. అబ్రహాము నాకు ఫ్రెండ్ కాబట్టి సొదొమ గొమొర్రాల విషయంలో నేను ఆ విషయాన్ని నేను దాయకుండా చెప్పేస్తానని చెప్పి దేవుడు అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాము నీకు తెలుసా ఆ సేపట్లో సొదొమ గొమొర్రా ఇలా అయిపోతుందని చెప్తే అప్పుడు అబ్రహాము ప్రార్థన చేసినట్టుగా మనం చదువుకున్నాం. సో మనందరికీ కూడా మంచి స్నేహితుడు ఎవరు? రహస్యాలు ఎవరికి చెప్తాం వెళ్ళి? ఫస్ట్
కొంతమంది తల్లిదండ్రుల కంటే కూడా ఫ్రెండ్స్కి చెప్తారు. నేను ఇప్పుడు మీకు ఇచ్చే సందేశం ఏంటంటే, మనకి అసలైన ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్నేహితుడిని నీ ముఖ్య స్నేహితుడికి చేసుకో, ఆయన్ని ముఖ్య స్నేహితుడిగా చేసుకో. అప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకే హోషేయ గ్రంథం 13వ అధ్యాయంలో చక్కటి మాటలు అక్కడ రాస్తున్నాయి. హోషేయ గ్రంథంలో మీరు తర్వాత చదువుకోవచ్చు. కాలిన ఎండకు అరణ్యంలో మహా ఎండకు, చూడండి 5వ వచనం 13వ అధ్యాయం 5లో హోషేయ గ్రంథం, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే నీతో స్నేహం చేశాను. ఎక్కడ స్నేహం చేశాడంట? బాగా మన శ్రమల్లో ఉన్నప్పుడు. నేనేమని జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుణ్ణి మీరు ముఖ్య స్నేహితుడిగా చేసుకోండి. మన రహస్యమైన విషయాలు, మన యొక్క బాధలన్నీ ముఖ్య స్నేహితుడైన యేసు ప్రభుకి మీరు చెప్పినట్లయితే కనుక, దేవుడితో మనం అలాంటి స్నేహ బంధాన్ని కూడా ఉంటే, దేవుడు నిజమైనటువంటి ఫ్రెండ్కున్న ప్రేమను ఆయన మనకు చూపిస్తాడు. నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమించును అని రాసింది బైబిల్. కాబట్టి ఆయనే మనకి ముఖ్య స్నేహితుడిగా మనం ఎంచుకున్నట్లయితే, ఆయన ముఖ్య స్నేహితుడి పాత్రలోకి మనం ఇచ్చినట్లయితే, ఆయన మనకి ముఖ్య స్నేహితుడే. మన కష్టంలో ఉన్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ముఖ్య స్నేహితులు వాళ్ళు వస్తారు. మిమ్మల్ని ఒక ఆయనతో మాట్లాడుతుంటే ఎలా చెప్తున్నారు అనమాట. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, కోవిడ్లో మా అత్తగారు చనిపోయినప్పుడు ఆవిడ కొంచెం సహాయం చేయాలి అని అంటే ఆయన అన్నాడంట, నీకైతే తప్పదురా, మీ అత్తగారు కాబట్టి, నాకేం పని, నువ్వే చూసుకోమని చెప్పి వెళ్ళిపోయారంట. ఆ ఊళ్ళో ఎవరు లేరు ఇంకా అక్కడ చూడడానికి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అసలు ఏదో ముఖ్యమైన స్నేహితుడు ఆ దగ్గరలో ఉన్నాడని ఆయన ఫోన్ చేసి ఆయన ఏ మాట చెప్పారు. నిజంగా ఆయన చెప్తున్నారు, జీవితంలో ఎవరిని నమ్మకూడదండి అనుకుంటే ఇంకా అప్పుడు మేము బయలుదేరి వెళ్ళి ఆ కార్యక్రమాలు చేసి వచ్చామండి. కోవిడ్లో ఎవ్వరూ దగ్గరికి రాలేదండి. నాకు ఆ ఊర్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ముఖ్యమైన స్నేహితులు కూడా ఉన్నారు, కానీ ఒక్క మనిషి కూడా దగ్గరకు రాలేదండి. చెప్పండి, కాలిన ఎండకు మహారణ్యంలో ఎవరు మనతో స్నేహం చేస్తారు? దేవుడే స్నేహం చేసి మన కష్టంలో నుంచి మనల్ని గట్టెక్కిస్తాడు. అందుకే ముఖ్య స్నేహితుడిగా ఎవరిని కోరుకోవాలి? మనం దేవుడిని కోరుకుంటే ఆ ప్రేమను దేవుడు మనకి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా బెస్ట్ ఫ్రెండ్ అంట ఆయనకి. చాలా బాధపడుతుంది ఈ మాట నాకు చెప్పినప్పుడే. అనుకున్నాను, మానవులు ఇలాగే ఉంటాయి, కానీ దేవుని ప్రేమ అయితే చాలా గొప్పగా ఉంటుంది. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అసలు విడిచిపెట్టడు కదా అనిపించింది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ప్రేమ అంటే, ఒక స్నేహితుడికి చూపించే ప్రేమ ఇక్కడ రాస్తుంది. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీతో స్నేహం చేసి నీకు సహాయం చేసిన వాడు నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కదా మనం కొంతమందిని అనుకుంటాం, వాడు చాలా ముఖ్యమైన వాళ్ళు అండి. అలా ఉండదండి. మనకి ఎప్పుడైనా సరే ముఖ్యమైన వాడు ఎవరన్నా ఉంటే దేవుడు మాత్రమే. సంఘము దేవుని యొక్క పిల్లలు. కాబట్టి ముఖ్య స్నేహితుని యొక్క పాత్ర కూడా ఆయన పోషిస్తూ ఆ ప్రేమను ఆయన మనకి చూపిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎంతగా ఇన్ని పాత్రలు, మనం ఎంత ప్రేమని దేవుడి నుంచి మనం పొందుకున్నాం. ఎన్ని రకాల ప్రేమల గురించి నేను ఇప్పుడు చెప్పానండి. సృష్టికర్తగా ప్రేమ, అందరికీ పట్ల ఉన్నట్లుగా మన పట్ల కూడా ప్రేమ. ఇంకా తల్లి లాంటి ప్రేమ, ఇంకా తండ్రి లాంటి ప్రేమ, ఇంకా న్యాయవంతుడైన ప్రేమ, ఇంకా ఫ్రెండ్గా ప్రేమ. శిలువ యాగం చేసి మన అపరాధాలను పాపాలను క్షమించి ఆయన రక్తంతో మనల్ని కొన్న అద్భుతమైన కల్వరి ప్రేమ ఆయన చూపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈరోజు పాడుతున్న పాటలో కల్వరి ప్రేమ ఎన్నటెన్నటకు మారనిది యేసు ప్రభు కల్వరిలో చూపించిన ప్రేమ. ఆ ప్రేమలో భూ సంబంధమైన ప్రేమలో ఎంతైనా మార్పులు రావచ్చు, కానీ ఆ నిస్వార్థంగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించేది అగాపే ప్రేమ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అందుకని మనం ఏం చేయాలనంటే, మనం కూడా అంతగా ప్రేమించిన దేవునికి కృతజ్ఞత కలిగి ఎప్పుడు దేవుని విడిచిపెట్టకుండా దేవునితో మన జీవితాన్ని కొనసాగించాలి. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 35వ వచనంలో ఇలా రాస్తుంది. ఏమని రాస్తుంది? 8వ అధ్యాయం 35లో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు, శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను
వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున. కాబట్టి దేవుడు అంత ప్రేమ మన మీద చూపిస్తున్నందుకు మనం శ్రమ వచ్చినా దేవుని విడిచిపెట్టకూడదు, బాధ వచ్చినా విడిచిపెట్టకూడదు, హింసలు వచ్చినా విడిచిపెట్టకూడదు, కరువు వచ్చినా విడిచిపెట్టకూడదు, వస్త్రహీనత వచ్చినా విడిచిపెట్టకూడదు, ఉపద్రవాలే వచ్చినా సరే మనం దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తే మనం ఆయనను విడిచిపెట్టకుండా మనం ప్రేమించాలి. ఆయన మరలా గాయపరచకూడదు, దుఃఖ పెట్టకూడదు, అపనమ్మకత్వం అనేది మనం చూపించకూడదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వస్త్రహీనత వచ్చినా విడిచిపెట్టకూడదు, కరువు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇక్కడ రాస్తుంది శ్రమలు వచ్చినా విడిచిపెట్టకూడదు, బాధలే వచ్చినా విడిచిపెట్టకూడదు, హింసలు వస్తే హింస పెడతా ఉంటారు అయినా ప్రభుని విడిచిపెట్టకూడదు, కరువు వచ్చినా విడిచిపెట్టకూడదు, ఖడ్గం వచ్చినా మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఈ పరిస్థితులన్నింటిలో తప్పకుండా దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. అలా ఉంచుతాడని లేదు, బైబిల్లో కింద రాస్తుంది వీటన్నిటిలో కూడా దేవుడే మనకి విజయాన్ని అనుగ్రహించును అని రాశారు. రోమేలికి రాసిన పత్రిక 8:35 నుంచి రాస్తుంది. కనుక ఈరోజు మన జీవితాల్లో ఆ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఇలాంటి సందర్భాలు మన జీవితాల్లో ఎదురైనప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుల్లో బలంగా ఉండాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. కల్వరిలో ఆయన చూపించిన ప్రేమ అంతా ఇంత కూడా కాదు కదా. మనం చాలాసార్లు మరి ఆయన దుఃఖ పెట్టకూడదు, ఆయన గాయపరచకూడదు, మరలా మన క్రియల ద్వారా ఆయనకు అవమానం తీసుకొని రాకూడదు. ఒక సండే స్కూల్లో ఒక పిల్లాడు బాగా అల్లరి చేస్తాడు. ఆ సండే స్కూల్ టీచర్ ఏం చేసిందంటే ఈ పిల్లాడికి ఏం చేయాలి, ఎందుకంటే బయట అల్లరి చేస్తాడు, ప్రేయర్కి వచ్చినప్పుడు అల్లరి చేస్తాడు, చెప్పిన మాట వినడు అని చెప్పి ఆ టీచర్ ఒక ఆలోచన ఇచ్చి ఒకరోజు సండే స్కూల్కి వచ్చినప్పుడు ఇన్ని మేకుల్ని ఆ సండే స్కూల్ పిల్లాడి చేతిలో పెట్టాడు అనమాట. ఎందుకు టీచర్ ఈ మేకులు నాకు అని చెప్పి అడిగాడు వాడు. అప్పుడు ఆమె అనింది, నేను ఒక కార్ట్ బోర్డు ఒకటి నీకు ఇస్తాను, నేను వాక్యం చెప్పాను కదా, దొంగతనం చేయకూడదు, అల్లరి చేయకూడదు, తల్లిదండ్రుల్ని ఎదిరించకూడదు, మరి ఎవరికి లాక్కోకూడదు. ఈ సండే స్కూల్ ఏమేమి నేర్పించాను, అలాంటివి ఏమైనా చేసినప్పుడు నువ్వు చేయగానే గుర్తు చేసుకుని వెళ్ళి ఆ మేకుని ఆ బోర్డుకి ఒకటి గుచ్చుతా ఉండని చెప్పింది. ఎవరికి? సండే స్కూల్ పిల్లాడికి. ఇక వాడు సరదాగా అనమాట, చాలా సరదాగా అల్లరోడు అనమాట, బాగా చెప్పిన మాట వినడు, దొంగతనం చేయడం అలాంటి పనులు చిన్నప్పటి నుంచే చేయడం మొదలు పెట్టాడు. కాబట్టి టీచర్ వీడికి ఒక పాఠం నేర్పిద్దామని ఈ పని చేస్తూ ఇన్ని మేకులు వాడి చేతికి ఇచ్చి పంపించింది. ఒక్కరోజు మాత్రమేరా, ఒక్కరోజు మాత్రమే చెయ్యి, ఒక్క రోజులో నువ్వే చేసిన ప్రతిదానికి ఒక మేకు దానికి గుచ్చేసిరా అని చెప్పింది. సరే వాడు సరదాగా ఈయన గుప్పెడు మేకులు ఇచ్చిన ఆమె పట్టుకొని వెళ్ళాడు. ఇక ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు అనమాట. వాడు చేసిన తప్పు పని ప్రతిదానికి ఒక మేకప్ బోర్డు గుచ్చుతున్నాడు, మళ్ళీ చేసిన దానికి వెళ్తున్నాడు గుచ్చుతున్నాడు. మొత్తం ఆడి టైం అంతా ఒక్క రోజులో ఆమె చెప్పినట్లుగా మేకులు గుచ్చాడు. మళ్ళీ ఆదివారం సండే స్కూల్ జరుగుతూ ఉంది. టీచర్ అడిగింది, ఎరా నుంచో నువ్వు, నీకు ఒక పని అప్పచెప్పాను కదా, ఏదో బోర్డు తీసుకొని రా, తెచ్చావా అంటే తెచ్చాను టీచర్ అన్నాడు. ఎరా నేను తెచ్చిన మేకులు తీసుకొచ్చావంటే ఇదిగో టీచర్ బోర్డు ఇదిగో అన్నాడు. ఎరా మేకులు లేదంటే మేకులు లేవు టీచర్. ఏం చేసావంటే మీరు చెప్పారు కదా తప్పు చేసిన ప్రతిసారి వెళ్ళి ఒకటి గుచ్చమన్నారు కదా, ఒక్కరోజే గుచ్చాను టీచర్, మొత్తం మేకులన్నీ అయిపోయినాయి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఒక్కరోజు అన్ని పొరపాట్లు చేశాడు అనమాట వాడు. ఎన్నిసార్లు మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడతామో చేస్తామో అన్నిసార్లు మళ్ళీ ఆయన మనం సిలువకు మనమే మేకులు దించిన వారము అవుతాం. అర్థమైందండి? వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుని యేసు ప్రభుని దుఃఖ పెట్టకూడదు, దేవుణ్ణి ఎంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, కానీ ఆయన్ని గాయపరచకూడదు, ఆయన దుఃఖ పెట్టకూడదు. ఆయన వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా చేసినా, వ్యతిరేకంగా జీవించినా మనం మరలా వెళ్ళి మేకు కొట్టారు అని రోమా గవర్నమెంట్ గురించి మాట్లాడుకునే మనమే వెళ్ళి ఇంకొక మేకుని కొడుతున్నాం. మనమే వెళ్ళి ఇంకొక మేకుని కొడుతున్నాం. అలా ప్రవర్తించిన ప్రతిసారి మనం మేకు కొడుతున్నాం. అలా ప్రవర్తించిన ప్రతిసారి మనమే
మేకు పడుతున్నాం. అలా మాట్లాడిన ప్రతిసారి మనమే మేకు పడుతున్నాం. అది గుర్తుపెట్టుకొని దేవుని గాయపరిచేవారు లాగా మనం ఉండకూడదని, ఆయన సంతోష పెట్టేలాగా. అందుకే భక్తుడు అన్నాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానాలు అన్నీ నీకు ఇష్టంలాగా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈరోజు క్రీస్తు ప్రేమ ఎదుట మనం కృతజ్ఞత కలిగి ఉందాం. మళ్ళా ఆయన గాయపరిచేవాడిగా దుఃఖపరచు అంటే ఆ ఒక్క రోజులో వాడు అన్ని చేశాడనమాట. మన జీవితాలు పరిశీలించుకుంటే మనం కూడా ఆయన ఒకవేళ అలాంటి స్థితి జీవితం ఉంటే కనుక అవి తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. అలా చేస్తే మనమే సిలువకు ఆయన కొట్టిన వారం అవుతాం. కాబట్టి అలా కాకుండా దేవుని బిడ్డలారా, ఆయన మనకి తల్లి అని, ఆయన తండ్రి అని, ఆయన ఆదరణకర్తని, ఆయన మనకు మంచి స్నేహితుడు స్థానాన్ని ఆయనకి ఇస్తూ అబ్బా తండ్రి అని మొరపెడుతూ ఆయన శిలువయాగానికి మారనిది ఆ ప్రేమ, అదొక్కటే మారని ప్రేమ. ఈ ప్రేమలన్నీ కూడా మారిపోతాయి కానీ ఎన్నటికీ మారనిది ఆయన ప్రేమ. కాబట్టి కృతజ్ఞత కలిగింది ఆయన సన్నిధిలో మనం జీవించాలి. నీ వాక్యంలో నీ యొక్క బలిపీఠం చుట్టూ నేను ప్రదక్షిణం చేస్తానన్నాడు. 26వ కీర్తన చదివాం ఈరోజు. మనం కూడా ప్రదక్షిణము చేస్తాను, కృతజ్ఞతాస్తుతులకు కూడా నీకు నేను చెల్లిస్తానని 26వ కీర్తనలో రాసినట్లుగా ఆయన సన్నిధిలో జీవితం నిత్యం ఆయనకు కృతజ్ఞత కలిగి ఉందాము. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.